సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని కొనసాగించుకుందాం. అందరం నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నా తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మమ్మను నీ రెక్కల చాటున దాచి 6వ మాసములో చివరి పరిశుద్ధ దినమందు నీ పాద సముఖములో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నాయన, మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమకు మేము విరోధులుగా దూరంగా నివసిస్తున్నప్పటికీ ఏమాత్రము కూడా మమ్మను ఎడబాయక నీ సన్నిధి మాటున దాస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. ఇదిగో నాని ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. నాయన, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైతే రావాల్సినదో వారు కూడా సకాలంలోనే ఈ పాద సముఖానికి రావడానికి మార్గము సరళం చేయండి. ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో వాతావరణం కానీ విద్యుత్ కానీ ఎలాంటి ఆటంకాన్ని సృష్టించకుండా మీరే నీ స్వాధీనం అందించుకుని బలపరచడం ప్రార్థన చేస్తూ తదుపరి జరిగినటువంటి ఆరాధన క్రమం అంతా కూడా నా తండ్రి వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో ఉండి ఈ సన్నిధి కాంతిని మా మధ్య ప్రకాశింపచేసి నడిపించి ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అదే రీతిగా నిల్చోండి. ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగం చదువుదాం. 18వ సంకీర్తన 25వ చరణం నుండి 38వ చరణం వరకు గల భాగాన్ని ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుదాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధువై వారిని అణచివేసెదవు. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది?
ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేస్తున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా శత్రువులను తరిమి పట్టుకుందును. వారిని నశింపచే వరకు నేను తిరుగను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలు మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మన మధ్య నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 682వ పాట, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. పాడి ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురువులు మరువక, ఉన్నతదు రక్షణ శృంగమై. మరణపు టురువులు మరువక, రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన, మేఘములను తన మాటుగా చేయును. మేఘముల ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా అపజయమీచెను అపవాదికిని, అపజయమీచును అపవాదికిని. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణ. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నణచును, గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దయచేసి కూర్చుందాం.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ సమయంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అవకాశం బట్టి ఆయన ఉన్నతమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ ధ్యాన భాగంగా ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచన గల భాగాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచన గల భాగము ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియ తల్లి గారు లలిత కుమారి బెహర గారు చదివి వినిపిస్తారు. ఈరోజు ఏర్పరచబడిన బైబిల్ భాగము ఆదికాండం 12వ అధ్యాయము 4 వచనముల వరకు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీవు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతి ఆరాధనలో పాలుభాగస్తులు అవుదాం. మరి సమయంలో స్తుతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు ప్రియులు సహోదరి డాక్టర్ సౌజన్య గారు వచ్చి మనల్ని స్తుతి ఆరాధన నడిపిస్తారు. మరి వచ్చిన పాట అయితే కలిసి పాడదాం. ఒకవేళ రాకపోతే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆరాధనలో ముందు కొనసాగుదాం. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. మరి మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నాము. స్తుతి ఆరాధన సమయం. గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన స్థితిని బట్టి, మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయన స్తుతింపు బద్దులమై ఉన్నాము. ఎవరు ఏ విధమైన అనాలోచనలో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని నామమును స్తుతిద్దాము. మనందరికీ వచ్చిన పాటే మేలు చేయక నీ ఉండలేవైన పాట పాడదాము. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా మనవి చేస్తున్నాను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిజమే కదా, జీవితంలో మరి దేవుడు మరి అనేక మేలులు మన కుటుంబాలలో ఆ మేలులన్నీ లెక్కించాలి అంటే లెక్కకు మించినవి. ఈ సమయంలో మనం దయచేసి ఎక్కడా కూడా ఆలోచించకుండా దేవుడు నీ కుటుంబంలో చేసిన మేలులన్నీ జ్ఞప్తికి తెచ్చుకో. ఈరోజు సజీవులు ఎక్కడ ఉన్నావంటే కేవలం దేవుని చూసిన కృప అని గుర్తించుకొని మరి సహోదరు చేసినటువంటి స్తుతి ఆరాధనలో మనం కూడా పాలు పంచుకుందాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని
యేసయ్యా 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 యేసయ్యా. ఆ విధంగా స్తుతి ఆరాధన చేస్తాం. నిజమే కదా, మనల్ని చూసి ఇతరులు మనల్ని నేర్చుకోవాలి. మనం యేసయ్యను నమ్మినట్టుగా, యేసయ్య మీద ఆధారపడినట్టుగా వారు తెలుసుకొని వారు ఈ రోజుల్లో మరి మన దగ్గరకు రావాలి. అట్టి కృప మనకు దయచేసిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ స్తుతిలో మరలా మనం కలిసి పాడుకుందాం. అట్టి రీతిగానే ముందుకు వెళ్దాం. అందరం కలిసి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అదే రీతిలో నిజమే, దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తుంది. మరి ఎక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా నిజమే ఆయన చేసినటువంటి మేలు. మరి స్తుతి ఆరాధన అంటే పశ్చాత్తాపం కూడా మరి ఉండాలని మరి వాక్యంలో ఇక్కడ పాటలో మనం తెలుసుకున్నాం. ఏదైనా మనం హృదయంలో పాపం చేసినట్లయితే ఈ స్థితిలో దేవుని ఎదుట ఒప్పుకో. దేవుడు మనకి సమయం ఇస్తూ ఉన్నాడు. మరొక సమయం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ యొక్క స్తుతి ఆరాధన సమయంలోనే ఏదైనా ఎవరి ఎడలైనా పాపం చేస్తే పశ్చాత్తాపం తెలుసుకొని దేవుని దగ్గరికి రా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయ
యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. అదే రీతిలో చనుందాం. మరి ఎక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా మనందరూ కూడా కలిసి ఒకే ఒక లక్ష్యం ఈరోజు ఈ యొక్క స్తుతి ఆరాధనలో నేర్చుకున్నటువంటి అంశాలు, మేలులు చేసే దేవుడు మనకుండగా వేరే ఎక్కడికి నేను పోలేనయ్యా, అది దానికి నేను సాహసించలేనయ్యా, అది ఇతరులు చూసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరి ఏళ్ళైనా నేను తప్పు చేసినట్లయితే క్షమించే హృదయం కూడా నాకు ఇవ్వు అనేది మనం ఇక్కడ ఈరోజు స్తుతి ఆరాధనలో మరి డాక్టర్ సౌజన్య గారు చేసిన స్తుతి ఆరాధన మనందరూ కూడా పాలు పంచుకున్నాం. మనందరూ కూడా కలిసి ప్రార్థించుకుందాం. నిజమే కదా, పరలోకంలో అనునిత్యము దేవునికి స్తుతి 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 అని దేవాది దూతలు, కోట్లాది దూతలు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటే మరి నువ్వు నేను చెల్లించే స్థితిలో ఉన్నామా లేదా? ఎందుకంటే ఎలాంటి మేలులు దయచేశాడు. ఇలాంటి ఈ నెలలో చివరి ఆదివారం ఇట్టి స్థితి నీకు నాకు మన సంఘానికి ఇచ్చాడంటే దేవునికి ఎంత మరి కృతజ్ఞతమైన. ఒక్కసారి అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కలిసి మరి ఎక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ సమయంలో లారెన్స్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహామికిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి యేసు నాయన, ఈ యొక్క సబ్బాతు దినాన, ఈ విశ్రాంతి దినాన నీ యొక్క పరిశుద్ధ మందిరంలో మేము విధంగా నివసించి స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు నాయన. మేము చేసే ప్రతి ప్రార్థన విన్నపంలో నీ పాద సన్నిధానికి చేరుతుంది నాయన. నువ్వు వినే దేవుడు, వింటున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఏది కూడా మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు ప్రభా, నీకే వందనాలు తండ్రి. మమ్మల్ని అంత అపురూపంగా తండ్రి, కుమ్మరివాడు కుండని ఏ విధంగా తయారు చేశాడు ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్ది అందంగా తయారు చేస్తావు నాయన. ఈ దినము నీ మందిరంలో మేము ఈ విధంగా ఉన్నాం అంటే సమస్తం నీ కృప, నీ కనికరం, నీ జాలి, ప్రతి క్షణము కూడా మమ్మల్ని కాచి కాపాడిన మా ప్రభా, నీకు వందనాలు తండ్రి. మేము నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, మందిర ఆవరణలో మేము ఉంటుండగా ప్రభా, నీ అమూల్యమైన వాక్యాన్ని నీ దీనదాసుడి ద్వారా మాకు చక్కనైన వాక్యాన్ని మాకు అందిస్తున్నావు నాయన. వాక్యాన్ని మేము పదులపరుచుకొని తండ్రి, హృదయాల్లో మేము పదలగట్టుకొని నీ వాక్యాన్ని వినే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. లోతైన మర్మాలు మేము తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఇది ఘోరమైన దినాల్లో మేము ఉన్నాం, అయినప్పటికీ ప్రభా నీ యొక్క కృప మాపై ఉండబట్టే తండ్రి దినం ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నావు నాయన. దీన బిడ్డలు మరి నా సంఘ బిడ్డలు ఎవరైనా సరే మరి రాలేకపోతే వారందరినీ కూడా మరి సకాలంలో నీ మందిరానికి వచ్చి మేమందరం కలిసి నిన్ను ఆనందించుకునే భాగ్యం మాకు దయచేయమని, పాపిని నీ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి 6వ మాసంలో చివరి పరిశుద్ధ దినం, మరొక ఆదివారం 6వ మాసంలో లేదు. నిజంగా దేవుడు ఈ 6వ మాసం అంతా కూడా మనను కాచి కాపాడి ఈ చివరి పరిశుద్ధ దినంలో కూడా ప్రభువును స్తుతించడానికి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు నూతనంగా మన మధ్యలో తండ్రి గారు కేజే భక్తవత్సలు ఉన్నారు, అది మంచిది. వారికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో దేవుని వాక్యం చదవబడింది. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాల భాగము మనకి చదవగా విన్నాం. ఒకవేళ సమయంలో మీరు రాలేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో 8వ పేజీలో ఆ మాటలు ఉన్నాయి. దయచేసి బైబిల్స్ తెరచి మీ దగ్గర ఉంచుకోండి. వాక్యం జరుగుతున్న సందర్భంలో ఎలాంటి అపోహలకు గురి కాకుండా హృదయమంతా కూడా దేవుని వాక్యం మీద కేంద్రీకరించి ఉంచుదాం. ఈ వాక్య భాగము వాస్తవానికి మనందరికీ చాలా
సుపరిచితమైన వాక్య భాగం, బాగా తెలిసింది, అనేక సార్లు విన్నాం. అయితే దేవుని వాక్యంలో అది మనం ఎన్నిసార్లు విన్నా కూడా దానిలో ఒక క్రొత్తది కనబడుతుంది తప్ప పాతది ఏది కూడా మనకి కనిపించదు. ఈ వాక్య భాగం మనం చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడి నుంచే అబ్రహాము యొక్క విశ్వాస యాత్ర అనేది ప్రారంభమైంది. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును అత్యున్నత స్థానానికి హెచ్చించాడు. దేవుడు అబ్రహామును ఎన్నుకోవడానికి కానీ అత్యున్నత స్థితిలో ఉంచడానికి గల కారణం ఏంటి, లేక అలా హెచ్చించబడడానికి అబ్రహాముకున్నటువంటి అర్హత ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అతనికి ఉన్నటువంటి అర్హత ఏంటి, అతనికి ఉన్నటువంటి యోగ్యత ఏంటి, అతనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని ఇప్పటికీ కూడా $1 మిలియన్ ప్రశ్న. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహామును దేవుడు ఎన్నుకోవడానికి అబ్రహాం ఎలాంటి అర్హత లేదు, కానీ కేవలము దేవుని కృప మాత్రమే అతన్ని ఎన్నుకోవడానికి సహాయపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి. చూడండి, దేవుని వాక్యంలో యాకోబు గురించి మనందరికీ తెలుసు. యాకోబు అనగానే మనకు గుర్తుకొచ్చింది ఏంటంటే మోసగాడు అంటాం. ఎందుకు మోసగాడు అని అంటారంటే, ఒకనొక దినాన తన అన్నకు రావాల్సినటువంటి దీవెన అన్నీ కూడా మోసంతో పొందుకొని బెయేర్షెబా నుండి హారానుకు పారిపోతున్నటువంటి సందర్భంలో అక్కడ భయంకరమైన అరణ్యంలో ఒంటరిగా ఉండిపోయాడు. అయితే కృప కలిగినటువంటి దేవుడు అతన్ని దర్శించి వాగ్దానాన్ని ఇచ్చి బలపరిచిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటాడు, నేను నీకు తోడుంటాను, తిరిగి మరలా నిన్ను వాగ్దాన భూమికి తీసుకుని వస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి అభయం ఇచ్చాడు. అంతేకాకుండా ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకున్నాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాము అని అంటే, మోసగాడైన యాకోబు పట్ల దేవుడు ఆ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? దేవుడు తెలుసు, మోసం చేసి దీవెని పొందుకున్నాడు, అన్నయ్య చంపేస్తాడేమని భయంతో పారిపోతున్నాడు. అలాంటి యాకోబు పట్ల దేవుడు వ్యవహరించే విధానం చూస్తే, వాస్తవానికి యాకోబును ఆ విధంగా దర్శించి వాగ్దానం ఇచ్చి ఆశీర్వదించడానికి యాకోబు దగ్గర కూడా ఎటువంటి అర్హత లేదు. కానీ అక్కడ కూడా దేవుని కృప మాత్రమే అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు సజీవులుగా నిలిచి ఉన్న మనము, మీ పట్ల, నా పట్ల, భూమి మీద ఉన్న ప్రజలందరి పట్ల కూడా దేవుడు అలాంటి ప్రణాళికనే కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని హెచ్చించడానికి మన దగ్గర అంత యోగ్యత కానీ అర్హత కానేమీ లేదు. నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం బ్రతుకున్నామనంటే అది కేవలము చెప్పాలి దేవుని కృపే. ఆ కృప లేకపోతే మనం బ్రతకం కదా. ఏమంటే మనం బ్రతికుండానికి మనమంత పరిశుద్ధులము కాదు, నీతిమంతులము కాదు, అంతకంటే ఎక్కువగా దేవునికి అనుకూలమైన బ్రతుకు మన దగ్గర కూడా లేదు. అయినా కూడా మనము బ్రతికి ఉంటున్నామనంటే అది కేవలము దేవుని ప్రణాళిక, ఆయన కృప అనే విషయాన్ని గమనిస్తాను. కారణం ఏంటంటే, వాక్యం జ్ఞాపకం చేస్తున్నమాట, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి లోకాన్ని పంపించి ఆయన రక్తాన్ని చెందించడం ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన పరిశుద్ధపరచుకున్నాడు, పవిత్రులుగా మార్చుకొని మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేవుడు మన పట్ల వ్యవహరించడానికి మనం ఉన్న అర్హత ఏమిటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు ఈరోజు ఈ క్షణం నన్ను బ్రతికి ఉండడానికి అవకాశం ఇచ్చాడు, నాకున్న అర్హత ఏంటి? చూడండి, మనం ఒక ఉద్యోగానికి వెళ్తాం అనుకోండి, ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఉండాలి, లేకపోతే అక్కడ అధికారులు మనల్ని యాక్సెప్ట్ చేయరు కదా, అంగీకరించరు. నీ చదువుకు తగ్గ ఉద్యోగం రావాలంటే దానికి తగినటువంటి ఏదైతే ఉద్యోగం కోరుకుంటున్నామో దానికి తగిన అర్హత మా దగ్గర ఉండాలి. చూడండి, ఈరోజు మేము సంఘాల్లో పనిచేస్తున్నామంటే దానికి గల అర్హత దేవుడు కల్పింది. ఒకవేళ దీనికి తగినటువంటి అర్హత మా దగ్గర లేకపోతే ఇక్కడ నిలబడే యోగ్యత మాకు లేదు. నాకే కదా, ఏ సేవకుడికి కూడా లేదు.
చూడండి, 4 సంవత్సరాల తరఫీదు అనంతరం మరలా సంఘంలో స్థిరపడాలంటే దేవుని యొక్క కృప లేకపోతే ఆ యోగ్యత అర్హత సేవకులుగా మాకు లేదు. ఇక నిలబడ్డామని అంటే అది కేవలము దేవుని కృపే. నిలబడే అర్హత కూడా దేవుడే కల్పించాడు. అది ఇంటికి చెప్తానంటే ఈరోజు మనందరికీ కూడా తన చిత్తానుసారంగా ఆయన ప్రియకుమారుని రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ఆయన జనాంగముగా ఆయన మందిరములో కూర్చోబెట్టాడనంటే దానికి మనకున్న అర్హత ఏమీ లేదు, వాస్తవానికి ఏమీ లేదు. కానీ కేవలము ఆయన కృప మాత్రమే సత్యాన్ని మనం గమనించాలి. చూడండి, ఈ లోకంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నా, నన్ను కానివ్వండి మిమ్మల్ని కానివ్వండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నా మన యొక్క పరిశుద్ధత, మన నీతి, అదే కాకుండా మన అర్హతను బట్టి కాదు, కానీ కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే మనమందరం కూడా ఆయన బిడ్డలుగా ఎంచబడ్డాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ విధంగా పరిశుద్ధుల సహవాసంలో కూర్చోవడానికి మనకు గల అర్హత ఏమైనా ఉంది అని అంటే అది ఏమీ లేదు, కేవలము దేవుని కృప మాత్రమే. కృప అంటే ఏంటి? గతంలో చెప్పాను నేను. కృప అంటే ఏంటి చెప్పండి? దేనికైతే అర్హత లేదో దానికి అర్హులుగా చేయబడటమే కృప. పరిశుద్ధ జనాంగంలో నీతిమంతులుగా పరిశుద్ధుల సహవాసంలో కలిసి నడవడానికి మనకు లేని అర్హతను కల్పించింది దేవుని యొక్క కృప. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, మనకి చాలా జ్ఞానం ఉంది, దేన్నైనా కూడా ఇట్టే గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానము లోక సంబంధమైన వాటికి ఉపయోగిస్తున్నామే తప్ప దేవునికి సంబంధించిన వ్యవహారాలు దేంట్లో కూడా ఉపయోగించట్లేదు. చూడండి, ఎలాంటి అర్హత లేని అబ్రహాము దేవుని చేత పిలువబడి దేవునికి స్నేహితుడయ్యాడు. ఆ తర్వాత విశ్వాసులందరికీ కూడా చెప్పాలి తండ్రిగా పిలువబడ్డాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతతి ద్వారా శరీరధారిగా ఈ లోకానికి రావడానికి గల ఆ వంశము అతని యందు ఆశీర్వదించబడింది. ఈ అర్హతే దేవుడు అబ్రహామును ఎన్నుకోవడం గల మార్గాన్ని సరళం చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు హల్లెలూయా. ఏమండి? అంతేకాకుండా అబ్రహాము అంతటి అత్యున్నత స్థితికి చేరడం గల కారణం ఏంటంటే మొదటిది దేవుని కృప అయితే రెండవది దేవుని చిత్తానికి లోబడేటువంటి మనస్సు. గమనించాలి, ఈరోజు దేవుడు అబ్రహామును ఎన్నుకోవడానికి గల కారణం మొదటిది ఆయన కృప అయితే రెండవది దేవుని చిత్తానికి లోబడేటువంటి మనస్సు అబ్రహాము. నిజానికి మీరు ఎప్పుడైనా చదివారు లేదు, కొంతమంది తెలుస్తుంటుంది, కొంతమంది తెలియదు. అబ్రహాము చాలా ఆస్తిపరుడు. అబ్రహాము చెప్పాలి చాలా ఆస్తిపరుడు. అబ్రహాము తండ్రి తెరాహు ఆ వంశంలో చాలా ఆస్తిపరుడు. అంతేకాకుండా వారు పూజించేటటువంటి ఆరాధించేటువంటి విగ్రహాలన్నింటిలో కూడా ఒక ఉన్నతమైన స్థానం వంశానికి ఉంది. అలాంటి సంపన్న కుటుంబంలో పుట్టి ఒక నిష్టగల కుటుంబంలో పుట్టినప్పుడు వెంటనే దేవుడు పిలిచిన మరుక్షణమే మరో ప్రశ్న లేకుండా వెంటనే లోబడిపోయాడు. పిలిచింది ఎవరో తెలియదు, మాట్లాడుతున్నది ఎవరో గ్రహించలే, అయినా కూడా రావాలి అనగానే వెంటనే ఆ మాటకు లోబడ్డాడు. ఆ లోబడే తత్వమే అబ్రహామును అత్యున్నత స్థితికి చేర్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి రోజు మనం ఎంతమంది దేవునికి లోబడుతున్నాం? ఎంతమంది దేవుడి యొక్క మాటకు వెంటనే ఆ విధేయత చూపిస్తున్నాం గమనించాలి. అబ్రహాము దేవుని విశ్వసించడమే కాదు, కానీ పిలిచిన వెంటనే ఆ పిలుపుకు విధేయత చూపించిన వాడు కూడా. దేవుడు తనతో చెప్పిన దాన్ని విశ్వసించడమే కాదు, కానీ దానిని చేశాడు ఆయన. ఈరోజు మనము చాలా సందర్భాల్లో దేవుడు చెప్పిన దానిని చేయడానికి ఇష్టపడట్లేదు. గమనించి అబ్రహాము విశ్వసించడమే కాకుండా విధేయత చూపించాడు. ఏదైతే దేవుడు చెప్పాడో దానిని అక్షరాలుగా తూచా తప్పకుండా పాటించాడు. మరి రోజు మనం దేవుని చెప్పిన పని చేస్తున్నామా అనేది ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవాలి. చూడండి, విశ్వాసము క్రియలు రెండు కలిస్తేనే విప్లవాత్మకమైనటువంటి విజయాలు మనము సాధించగలం. యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు, క్రియలు లేని చెప్పాలి క్రియలు లేని విశ్వాసము మృతమైంది.
విశ్వాసము క్రియలు రెండు కలవాలి. ఈ రెండు కలిస్తేనే ఉన్నతమైనటువంటి విజయాన్ని మనము సాధించగలం. విశ్వాసం ఉండి దానికి తగిన క్రియలు లేకపోతే మనల్ని విజయం వరించదు. అలాగని క్రియలు మాత్రమే చేస్తూ విశ్వాసము లేకపోతే అది కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. రెండు ఉండాలి, విశ్వాసం ఉండాలి, క్రియలు. రెండు కలిస్తేనే విజయం అనేది మనం కానీ మన జీవితాల్లో దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. దేనికంటే విశ్వాసము క్రియలు రెండింటికి మన జీవితాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయి. చూడండి, గమనించాలి. ఏంటంటే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయంటే నమ్మకూడని వాటిని చాలా సులభంగా నమ్మేస్తాం. ఏదైతే నమ్మకూడదో దాన్ని చాలా త్వరితగతిన నమ్ముతాం. ఏదైతే నమ్మాలో దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మం. అర్థమైందా? ఎందుకు వ్యతిరేకం అంటున్నానంటే క్రియలు విశ్వాసానికి మనం ఎందుకు వ్యతిరేకం అంటున్నానంటే నమ్మవలసిన దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మము. ఏదైతే నమ్మకూడదో దానిని వెంటనే నమ్మేస్తాం. గమనించాలి. ఒకవేళ నమ్మినా కూడా లోబడే తత్వం అనేది కరువు అయిపోయింది నేటి నా విశ్వాసంలో. దేవుని మాట నమ్ముతున్న మంచిదే, కానీ నమ్మిక మాత్రం ఉంచుతున్నాం, కానీ ఆ నమ్మిక ద్వారా లోబడే విధానాన్ని కోల్పోతూ ఉన్నాం. ఆ సత్యాన్ని గమనించాలి. అబ్రహాము జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలన్నిటి గొప్ప సవాలు. అన్యుల కుటుంబంలో పుట్టి ఉన్నతమైన విగ్రహారాధన కలిగినటువంటి దేశంలో పుట్టి అత్యున్నత సంపన్న స్థితిలో ఉండి కూడా కేవలము దేవుని అప్పటికి బహుశా నాకు తెలిసి ఆ బైబిల్లో రాయబడలేదు, కానీ అప్పటికి అబ్రహాముకు దేవుడు అంటే ఎవరో తెలిసి ఉండకపోవచ్చు. హెబ్రీ పత్రిక ఉంటుంది, ఎటు వెళ్ళాలో తెలియకనే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరిపోయాడంట. దేవుడు పిలిచాడు, వచ్చేసాడు. ఏమండి గమనించాలి. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మనం ఎప్పుడు నేర్చుకున్నామా? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. విశ్వాసం అంటే ఏంటి? చూడండి, బ్లాండిన్ అనేటువంటి ఒక వ్యక్తి నయాగర జలపాతం మీద ఒక తాడు కట్టుంటే దాని మీద నడుస్తూ వస్తున్నాడంట. అటు ఇటు నడుస్తూ వస్తున్నప్పుడు ఆ ప్రజలంతా చూసి ఆ వ్యక్తిని చాలా చప్పట్లు కొడుతూ కేకలేస్తూ గొప్పగా అతనిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడంట. చప్పట్లు కొడుతున్నప్పుడు బ్లాండన్ అనే వ్యక్తి అన్నాడంట, ఇటు పక్కకి నేను ఇప్పుడు వచ్చేసాను కదా తాడు మీద నడుచుకుంటూ, మరలా అటువైపు వెళ్ళిపోతానని మీరు ఎవరు నమ్ముతున్నారా అని అడిగాడంట. అవును, నువ్వు వెళ్ళిపోగలవు, నమ్ముతున్నావు అని చెప్పి మళ్ళా చప్పట్లు కొట్టారంట. మరొకసారి అడిగాడంట వ్యక్తి ప్రజల్ని, నేను అటువైపు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని భుజం మీద ఎక్కించుకుని వెళ్ళగలను, అది మీరు నమ్ముతున్నారా అని అడిగాడంట. దానికి కూడా ప్రజలు ఏమన్నారు? నమ్ముతున్నాము, ఆ మాట నువ్వు చేయగలవు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడంట, అయితే మీలో ఒకరు వచ్చి నా భుజం మీద కూర్చుండి అన్నాడంట. అంత నిశ్శబ్దం అయిపోయింది. ఏమైపోయింది? అప్పటి వరకు చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి కేకలు వేసిన జనం అంతా కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమై ఎవ్వరు ముందుకు రాలేదు. కారణం ఏంటంటే చూచిన దానిని నమ్మగలిగారు, కానీ అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయారు. ఈరోజు మన విశ్వాసం కూడా అలాగే ఉంది. రెండు రకాలైన విశ్వాసం అంటే పిల్లరా, కేవలము ఏదో గ్రుడ్డితనంగా చీకట్లోనికి దూకేయడం కాదు, గాలిలో మేడలు కట్టడం కాదు, దేవుని వాక్కులోని బలమైన రుజువులపై ఆధారపడి నిలిచి ఉంది విశ్వాసం అంటే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నిజమైన విశ్వాసము దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మదంట. గమనించి చదవండి ఒకసారి ఆ మాట. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటంట? నేను మరలా చూద్దాం చూడండి. నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు అంట. ఏమంటే గమనించ. అంతేగాని ఏదో విశ్వాసం అంటే చీకట్లో దూకేయడం కాదు, కానీ గాలిలో మేళ్ళు కట్టేయడం కాదు, కానీ దేవుని వాక్కులోని బలమైన రుజువులు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడదు. ఈరోజు వాటన్నిటిని మనం నమ్మాలి, గమనించాలి. నిజమైనటువంటి విశ్వాసం అంటే దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మదంట.
మాట అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను. నిజమైన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో ఆ విశ్వాసము దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మదు. ఎందుకో తెలుసా? అది దేవుని నుంచి వచ్చిందా, తను మాట్లాడుతున్నా అనేది వెంటనే గ్రహించగలుగుతున్న నిజమైన విశ్వాసం. అంతేకాకుండా దేవుడు వెల్లడించాడని మనుషులు అనుకునే ప్రతి దాన్ని కూడా స్వీకరించారు. నేను మరలా జ్ఞాపకం చేసిన మాట గమనించండి. నిజమైన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో ఆ విశ్వాసము మనుషులు దేవుని గురించి చెప్పే ప్రతి మాట నమ్మదు. అంతేకాకుండా దేవుడే దీనిని వెల్లడించాడని చెప్పే ప్రతి ఆ మాటను కూడా విశ్వాసము స్వీకరించదు. నిజ విశ్వాసం కాకపోతే, అల్ప విశ్వాసం అయితే, ఇంకా మాటలు చెప్పాలంటే అవిశ్వాసం అయితే ఎవరు ఏది చెప్పినా నమ్ముతుంది, ఎవరు ఏది వెల్లడించినా దాన్ని స్వీకరిస్తుంది. కానీ నిజ విశ్వాసం మాత్రం అలాగా కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వెల్లడైన సత్యాన్ని మాత్రమే నిజ విశ్వాసము నమ్ముతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడడం దేవుని మీద. విశ్వాసం అంటే చెప్పాలి, విశ్వాసం అంటే పూర్తిగా దేవుని ఆధారపడడం. ఏమండి? నమ్మకము విశ్వాసము రెండు ఒకటి కాదు, గమనించాలి. నమ్మకము విశ్వాసము రెండు వేరు వేరే. ఎందుకంటే నమ్మడం కంటే కూడా విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైనటువంటి అనుభవం. నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి మనల్ని. మనకి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం ఏం చేయాలి? మనలను చెప్పాలి విశ్వాసం నడిపించాలి. నాకు నమ్మిక ఉంటే సరిపోదు, నమ్మికతో పాటు ఏముండాలా? విశ్వాసం కూడా ఉండాలి. అందుకే మనం ఎప్పుడు మాట జ్ఞాపకం చేస్తాం కదా, నమ్ముట నీ వలనైతే క్రియలు జరుగుతాయి. నమ్మేది ఇది వాస్తవం అని నిజంగా నమ్మితే క్రియలు చూడగల విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, విశ్వాసం అనేది రెండు విషయాలకు సంబంధించింది. ఒకటి ఏంటంటే దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన్న చూస్తాము అనేటువంటి నమ్మకం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అంటే దేని కొరకైతే ఆశ కలిగి ఎదురు చూస్తున్నామో, ఏ ఆ స్థలమునైతే మనం పొందుకుంటామని ఆశిస్తున్నామో దానిని ఒకానొక దినాన ఖచ్చితంగా చూస్తాము అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఏదైతే ఇప్పుడు కంటికి కనిపించట్లేదో ఒకానొక దినాన అది మనకు ప్రత్యక్షం అవుతుంది అనేటువంటి నమ్మకం. రెండు విషయాలు. ఒకటి, ఆశతో ఎదురు చూస్తాం, దానిని ఒక దినాన చూస్తామన్న నమ్మకము. ప్రస్తుతం ఏదైతే కనిపించట్లేదో అది ఒకానొక దినాన మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది అనేటువంటి ఈ రెండు విశ్వాసంలో బలమైనటువంటి మాటలు గమనించాలి. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనం చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి గమనించాలి. ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి బయలువెళ్ళాను. ఇక్కడ చూడండి, మాట గమనించాలి. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది తెలియకుండానే వెళ్ళిపోయాడు. అది నిజమైన విశ్వాసం అంటే. ఈరోజు మనల్ని ఎవరైనా సభకు రండి, మీటింగ్ రండి పిలిచామనుకోండి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు, వెళ్తే ఏమైనా ఇస్తారా కదా, ఇలాంటి ప్రశ్నలు. ఇలాంటి ఒకవేళ మన వరకు వస్తే విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. అబ్రహాము పిలువబడినప్పుడు అక్కడ ఒక మాట చూడండి, విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు, తాను పొందనయున్న స్వాస్యముగా ఉన్న దేశానికి బయలువెళ్ళిపోయి. అంతేకాకుండా అన్నాడు, మరియు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గమనించాలి, దేవుడు పిలిచాడు, వచ్చేయమన్నాడు, బయటకు వచ్చేసాడు. ఎక్కడికి, ఏంటి, ఎందుకనే ప్రశ్న వేయలే. మరి రోజు మన విశ్వాసం ఎలా ఉందో ఒకసారి గమనించాలి. ఏమండి? ఆ తర్వాత వచ్చిన చదువుతాం. అనువారును గుడారములలో నివసించుచు పరవాసులైరి. తర్వాత వచ్చింది,
చూడండి ఇక్కడ, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మొదట చెప్పిన మాట అదే, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాము. చూడండి, ఇక్కడ మనం అందరూ కూడా ఎందుకు చేరాము, అసలు ఎందుకు క్రీస్తులకు వచ్చామంటే మనందరికీ ఒక ఆశ ఉంది. ఏంటంట? పరలోకం వెళ్ళిపోవాలా, అంతేనా? దేవునికి లోబడినా లోబడకపోయినా, వాక్యం విన్నా వినకపోయినా, ప్రార్థించినా వినకపోయినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా ఎక్కడికి వెళ్ళిపోవాలా? చెప్పాలి, పరలోకం వెళ్ళిపోతామా? మనందరికీ అదొక అంటే ఆ స్వాస్థ్యము దేవుడు ఏర్పడు. పిలువబడిన ప్రతి వారికి కూడా దేవుడు తన స్వాస్థ్యములో పాలుభాగం చేస్తానంటున్నాడు. అయితే ఆ రాజ్యములో చేరాలి అంటే మనం ఏం చేయాలా? భూమి మీద ఉండగానే దేవుని మాటకు లోబడాలి. అదే చెప్తున్నాడు, అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఎదురు చూస్తున్నాం, ఒక దినాన పరలోకానికి వెళ్ళిపోతామని. చూడండి, భూమి మీద ఉన్న క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా అంటే అది మనం చెప్పలేము. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే భూమి ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో విశ్వాసులకు విశ్వాసము ఏమంటే చాలా అల్పం. గడిచిన దినాల్లో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టం అసాధ్యం ఉంది కదా, దానికి మీరేం చెప్తారు? ఇప్పుడున్నటువంటి విశ్వాసం అలాంటిది లేదు కదా, మరి భూమి మీద ఉన్న మనుషులు దేవునికి ఇష్టలేనా అని. అంటే నేను అన్నాను, నాయన ఆదికాండం 6:5 మాట ఉంది, మనిషి యొక్క హృదయపు ఆలోచన తలంపు బాల్యము నుండి చెడ్డది, ఆనాటి నుండి నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. విశ్వాసం లేదు అనడం కంటే విశ్వాసం కొంత అల్పంగా ఉంది అనడం మేలు అనేసి అంటే లేదు లేదని చెప్పి చాలా వాదించాడు, కానీ అది ప్రక్కన పెట్టేది. అందుకు మాట చెప్తున్నానంటే విశ్వాసం అనేది లేకపోతే దేవుడు మనకి ఏదైతే ఏర్పాటు చేస్తాడో దాన్ని పొందుకుంటామన్న నిరీక్షణ కూడా మనకి రాదు. విశ్వాసంతో దేవునికి లోబడకపోతే ఆ స్వాస్థ్యంలో కూడా మనము ప్రవేశించలేక, ఒకవేళ మనం అనుకోవచ్చు ఈ భూమి మీద బ్రతికినంతకాలం ఎలాగైనా బ్రతికేస్తాం, తర్వాత చూద్దామలే, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు అనుకుంటున్నారేమో. జాగ్రత్త, ఈ భూమి మీద ఉన్న జీవితం కొంతకాలమే, ఆ తర్వాతనే అసలైన జీవితం ప్రారంభమవుతుంది. ఆ సత్యాన్ని నువ్వు మర్చిపోయావంటే ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాసం అంతా కూడా శూన్యమే. ఇప్పుడున్న జీవితం కేవలము తాత్కాలికం. అందుకే అంటాడు, మీరు ఈ లోకంలో ఎలా ఉన్నారంట? పరదేశులై ఉన్నారంటాడు. ఎలా ఉన్నా మనం కొంతకాలం యాత్ర ఏడాకి వచ్చాం. ఆ యాత్ర ఎంతకాలం అంటే దేవుడిచ్చిన కాలం 80 సంవత్సరాలు. కానీ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి విధి విధానాన్ని బట్టి ఆ 80 సంవత్సరాల కంటే ముందే కాలం గడించవచ్చు. చూడండి, గడిచిన దినాల్లో మరి మా తోటన్న పెద్ద అయిన చనిపోయారు. ఆయనకి 59 సంవత్సరాలు. మంచి వ్యాపారవేత్త, ఆ ప్రాంతంలో చక్కగా అనుకోలేదు, అకస్మాత్తుగా ఆయన చనిపోతారు అనుకోలేదు. వ్యాపారం కొరకు వెళ్ళాడు, మధ్యస్థలోనే హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు. అది ఎందుకు మాట చెప్తున్నానంటే మనిషి యొక్క జీవితం ఎవరు కూడా ఊహించలేము. అందులోనూ దేవుని నమ్మకుండా ఉంటే మరి అసలు వాళ్ళు పరలోకం గురించి ఆలోచించడమే వ్యర్థం. కానీ దేవుని నమ్మి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏమండి దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతే వారు కూడా పరలోకం చేరడం కష్టమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కంటికి ఇప్పుడు ఏదైతే చూడండి, ఒకరోజు మనం చూస్తామన్న దాని కొరకు అది ఆ ఆశ కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చూడట్లేదో ఒకరోజు దానిని చూస్తాము, మన కళ్ళు ఎదుట ఉంటుందనేటువంటి నమ్మకం మనలో ఉండాలి. అబ్రహాము చెప్పాను కదా ప్రారంభంలో, అబ్రహాము జీవము లేని విగ్రహాలను ఆరాధించేవాడు. చాలా ఆస్తిపరుడు, వాటి అందే భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. ఏమండి, తాను పుట్టి పెరిగిన దేశము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు కూడా అన్నీ కూడా అలాంటివే, అన్నీ కూడా అలాంటి సందర్భంలో గమనించాలి. తన జీవితంలో ఎన్నడూ వినని ఒక బలమైన స్వరాన్ని విన్నాడు. విగ్రహాలు అక్కడ వాటి యందు భక్తి తప్ప మరే స్వరము ఎప్పుడు కూడా వినలేదు. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం వేయించాడు. విన్నాడు ఒక స్వరాన్ని, వినడమే తప్ప ఏమండి ఆ స్వరం ఎప్పుడైతే తనతో మాట్లాడిందో
ఆ మాటలు వినడానికి ఇష్టపడ్డాడు తప్ప ప్రశ్నించడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. అని ఎందుకు మాట చెప్తానంటే, దేవుడు అబ్రహామును ఎన్నుకోవడం గల కారణం మొదటిది అతని విశ్వాసం అయితే, రెండవది దేవునికి లోబడేటువంటి మనస్తత్వం. విగ్రహాలను ఆరాధించి వాటి యందు భక్తిగా ఉండేటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో ఆ స్వరానికి లోబడటమే నేర్చుకున్నాడు, కానీ ప్రశ్నించడం నేర్చుకోలేదు. తెలియదు వాస్తవానికి ఆ స్వరం ఎప్పుడు వినలేదు, కానీ వెంటనే ఆ మాటకు లోబడ్డాడు. అతను వినిన మాటలు సాధారణమైనవి కాదు. ఎందుకో తెలుసా? చదవండి ఒకసారి 12వ అధ్యాయం, ముగిస్తాను నేను. ఎందుకు సాధారణమైనవి కావు ఆ మాటలు అంటున్నానంటే, అక్కడ ఒక మాట ఉంది, లేచి గమనించాలి ఈ మాటలు. అంటే ఎందుకు ఈ మాటలు సాధారణమైన కావడం అన్నానంటే, నీ దేశము నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాలి. చూడండి, ఆ విన్న స్వరము, బాబు ఇప్పటి వరకు నువ్వు చేసింది భక్తి కాదు, ఇప్పటి వరకు నువ్వు ఆరాధించింది దేవుడు కాదు, నేను నిజమైన దేవుణ్ణి, నన్నే నువ్వు ఆరాధించాలి, నా దగ్గర రావాలని చెప్పలే. పలికిన మొదటి మాట ఏమన్నాడంటే, నీవు లేచి నీవు దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి వచ్చే బయటికి. గమనించాలి పిల్లలు, సమస్తమును విడిచిపెట్టాల్సిన పరిస్థితి. మాట్లాడింది ఎవరో ఆయనకి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏమండి, మాట్లాడింది దేవుడో కాదో ప్రశ్నించే ప్రయత్నము కూడా చేయలేదు. విన్న మాటలను బట్టి విశ్వసించాడు, విధేయుడయ్యాడు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగలడు హల్లెలూయా. ఒకవేళ ఇదే పరిస్థితి మనకు వస్తే, నిజంగా దేవుని స్వరము, దేవుడి మనతో మాట్లాడి నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువు నుండి, నీ తండ్రి నుండి బయటకు వచ్చేయి అన్నాడు అనుకోండి, ఎంతమంది వెళ్ళదాకా సిద్ధంగా ఉన్నాం? ఆ నిజమైన విశ్వాసం ఎందుకు చెప్తానంటే, మనము విన్నటువంటి మాట ఏదైతే ఉందో, చూడండి కొన్ని సందర్భాల్లో మనము తెలిసిన మాటను కూడా సాధారణంగా నమ్మం. చెప్పిన వ్యక్తి బాగా తెలిసిన వాడైనా, చెప్పిన వ్యక్తి బాగా స్నేహితుడైనా కూడా ఆ మాట కొన్నిసార్లు మనం ఏం చేయము, నమ్మం. కానీ ఇక్కడ అబ్రహాము, నేను మరలా జ్ఞాపకం చూడండి, సమస్య మాట్లాడింది ఎవరో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అసలు మాట్లాడింది దేవుడో కాదో కూడా తెలీదు. కానీ వినిన మాటను వెంటనే విశ్వసించాడు, ఆ మాటకు లోబడ్డాడు. లోబడిన విధానమే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవుడికి అబ్రహాము ఇది షరతులు ఇవి ఏంటంట, నీ తండ్రి ఇంటి నుండి విడిచిపెట్టాలి, దేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, విడిచిపెట్టి నేను ఏదైతే చూపిస్తున్నా దేశానికి వెళ్ళాలి. కనుక వీళ్ళు గమనించండి, ఈరోజు మన జీవితంలో కూడా అబ్రహాము విధానంలోనే ఆ ప్రణాళిక ప్రకారం దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాం విధించే షరతు దేవుడు మనకి విధించాడండి. మనం ఎక్కడైతే దేవుడు నమ్ముకున్నామో అక్కడే ఉన్నాం, అంతేనే కదా? ఎక్కడైతే నమ్ముకున్నామో అక్కడే ఆరాధనకు వెళ్తున్నాం, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నామో ఆ గ్రామంలోనే నివాసం ఉంటున్నాం గడిచిన 30 సంవత్సరాలుగా. ఎక్కడికి మనం బయటికి పోలేదు, దేవుడు మనం బయటికి పిలవలేదు. పిలిచిందల్లా ఒకటే, లోకముల నుండి రమ్మన్నాడు, బయటకు వచ్చేసాం, ఇక్కడే ఉన్నాం. కానీ అబ్రహాం అలా కాదు, దేశము, బంధువులు, తండ్రి ఇల్లు కూడా విడిచిపెట్టేసి రమ్మన్నాడు. ఒకవేళ అవే షరతులు నేటి విశ్వాసులకు గనక విధిస్తే, నేనంటారు బాబు ఎవరు దేవుని నమ్మరండి, ఎవరు కూడా దేవుని నమ్మరు, ఎవరు దేవుని దగ్గర రారు. ఎవరో ఇప్పుడు ఉన్న ప్రస్తుత దినాల్లో దేవుని చిత్తానికి లోబడేటువంటి మనస్తత్వం ఎవరికి కూడా లేదు. నేనంటాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాకడ సమీపంలో దేవుని చిత్తానికి లోబడాలి, ఆ మాట విశ్వసించాలి, విధేయత చూపించాలి, ఆయన ఇచ్చేటువంటి నిశ్చయమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలామందికి మనం సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించే క్రమంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చిన షరతులు విధించామనుకోండి, అయ్యా నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఏం చేయాలా, నీ దేశం విడిచిపెట్టాలా, నీ బంధువులు విడిచిపెట్టాలా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టే శాశ్వతంగా ఇక్కడే ఉండాలన్నావు అనుకోండి, ఎవడైనా వస్తాడో ముందుకి? ఎవరు రాడు. అందుకొరకే నేటి సువార్త ఎలా ఉండాలని అంటే, దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేయగలడు అనేటువంటి నమ్మకము వారికి కలగాలి. అట్టి రీతిగా సువార్త ప్రకటించాలి. ఈరోజు నేనంటాను, రక్షించబడిన మనము అబ్రహాము వలె ఏమండి దేవునిని విశ్వసించాలి, ఆయన మాటకి ఏం చేయాలా, లోబడాలి. అలా లోబడినప్పుడే అబ్రహాముని ఎన్నుకోగల చూడండి, ఒకవేళ ఎవరైనా తదుపరి దినాలు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించండి, అబ్రహాము వ్యక్తి బైబిల్లో ఉన్నాడు కదా, అబ్రహాము విగ్రహారాధన చేసేవాడు కదా,
అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు గల కారణం ఏంటి? దేవుడు అత్యున్నత స్థితికి అబ్రహామును హెచ్చించాడు. కారణం ఏంటంటే మీరు చెప్పగలగాలి, దేవుని మాటను విశ్వసించి ఆ మాటకు విధేయుడయ్యాడు, లేక లోబడ్డాడు. కనుకనే దేవుడు ఆ అబ్రహాముని హెచ్చించాడు, ఆశీర్వదించని చెప్పగలగాలి. ఈరోజు మరి నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తే కూడా మనం చెప్పగలగాలి, దేవుడు నన్ను ఎన్నుకోగల కారణం నేను ఆయన మాటకు లోబడ్డాను. లోబడే తత్వం నేర్చుకోవాలి, విధేయత చూపించాలి. అలాంటప్పుడే ఆయన ఇచ్చేటువంటి నిత్య ఆశీర్వాదాలు పొందుకోగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. 6వ మాసంలో చివరి పరిశుద్ధ దినం నీ పాద సముఖం నువ్వు నిలబెట్టుకున్నావు. ఆనాడు అబ్రహామును మీరు పిలిచినప్పుడు నా తండ్రి ఆ పిలుపుకు విశ్వాసం బట్టి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఏదైతే వాగ్దానం మీరు చేశారో ఆ వాగ్దానం పొందుకున్నాడు. నాయన ఇదిగో ఆ సంతతిలో నుండే మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు అయ్యే వచ్చాడు. ఆయనను విశ్వసించిన మేము ఆయన మాటకు లోబడి విధేయత చూపించి నాయన నీ కృప ఎంత ఉన్నతమైనదో, నీ ఆశీర్వాదం ఎంత దీవెనకరమైనదో తెలుసుకోవడానికి ఆ సత్యాన్ని అనేకులకు ప్రకటించిన కృప చూపించండి నాయన. అబ్రహామును ఎన్నుకోవడం, ఆయన నేను విశ్వసించినది ఒకటైతే రెండవది లోబడే విధానమే ఈరోజు అబ్రహామును జనం అంతటికి కూడా తండ్రిగా నియమించింది, నీకు స్నేహితుడిగా ఎంచబడ్డాడు. ఈరోజు నీ మాటలు అనేక సంవత్సరాలు వింటున్న మాటను విశ్వసించడమే మాత్రమే తెలుసుకున్నామేమో. విశ్వసించిన మాటలకు లోబడే మనస్తత్వం మా దగ్గర లేదేమో. ఈరోజు ఆ మాటలను బట్టి మమ్మల్ని గద్దించని స్తోత్రాలు. ఆ మాటలు విన్న మేము విడిచిపెట్టక హృదయంలోనికి ఆహ్వానించి వాటి ప్రకారం నడుచుకునే ధన్యత దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది తదుపరి జరిగిన ఆరాధన క్రమంలో మీ ఆత్మను మాతో ఉంచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది మనకు, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుండి, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుండి. ధనమైతే లేదు గాని దర్శనముంది మనకు, ధనమైతే లేదు గాని దర్శనముంది మనకు, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుండి, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుండి. రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని, రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని. ఎవరికి చెయ్య చాపము నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపము నా తండ్రి ధనవంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపము నా తండ్రి ధనవంతుడు. ధనమైతే లేదు గాని దర్శనముంది మనకి, ధనమైతే లేదు గాని దర్శనముంది మనకు, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుండి, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుండి. వెండి నా తండ్రిది బంగారము నా తండ్రిది, వెండి నా తండ్రిది బంగారము నా తండ్రిది, భూమంత నా తండ్రిది భూమి గల ఆయన, భూమంత నా తండ్రిది భూమి గల ఆయన. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. రారాజుకు రాయబారులం మనము, రారాజుకు రాయబారులం, ఎవరికి చెయ్య చాపము నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపము నా తండ్రి ధనవంతుడు. ఎండమవలెదురైన ఆశీర్వాదమంటడిగిన, ఎండమవలెదురైన ఆశీర్వాదమంటడిగిన, అదరను బెదరను ఏసే నా సొంతం,
అదరను బెదరను చేసే నా సొంతం. రారాజుకు రాయబారిని, నేను రారాజుకు రాయబారిని, రారాజుకు రాయబారిని. ఎవరికి చెయ్య చాపము నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపము నా తండ్రి ధనవంతుడు. పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో, పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకములో. ఊపిరున్నంత వరకు ఎవరికి ఏదడగా, ఊపిరున్నంత వరకు ఎవరికి ఏదడగా. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. ఎవరికి చెయ్య చాపము మన తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపము మన తండ్రి ధనవంతుడు. రారాజుకు రాయబారులం, మనము రారాజుకు రాయబారులం, రారాజుకు రాయబారులం, మనము రారాజుకు రాయబారులం. ధనమైతే లేదు గాని దర్శనముంది మనకు, ధనమైతే లేదు గాని దర్శనముంది మనకు. కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది. రారాజుకు రాయబారులం, మనము రారాజుకు రాయబారులం. ఎవరికి చెయ్య చాపము మన తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపము మన తండ్రి ధనవంతుడు. రారాజుకు రాయబారులం, మనము రారాజుకు రాయబారులం, రారాజుకు రాయబారులం, మనము రారాజుకు రాయబారులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు. మరి పాస్టర్ గారికి, అదేవిధంగా పెద్దలు ప్రియులు భక్తవత్సల మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి సంఘ విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి చక్కనటువంటి అంశం మనం విన్నాం అబ్రహాం గారి గురించి. అక్కడ రెండు విషయాలు పాస్టర్ గారు చెప్పారు క్లియర్గా. ఒకటి, విశ్వాసం మన జీవితంలో కూడా కావాలి. రెండవది ఏంటంటే లోబడే తత్వం, అది చాలా ముఖ్యమైనది. దేవుని మాటకు మనం ఏం చేయాలట? లోబడాలి. అదేవిధంగా విశ్వాసం కలిగి ఉండాలి. ఆ రెండు ఉన్నాయి అబ్రహాంకి. కాబట్టి అబ్రహాం ఆ విధంగా మరి మనకి మనం ఆయన్ని మన ఉదాహరణగా తీసుకుంటాం. అటు స్థితి మనలో కూడా కలగాలి. మరి మన సంగతి కూడా ఆలోచించాలి, మనకు మనమే ఆలోచించుకోవాలి. నేను దేవుడి ఏదైనా చేస్తూ దేవుడు చెప్తూ ఉంటాడు, దాన్ని వింటూ ఉన్నానా, దాన్ని పెడచమని పెట్టేస్తున్నానా? మనకు ఆ సమయంలో అనిపిస్తుంది ఇది బాగులేదని. కానీ దేవుడు ఏం చేసినా కూడా మన మంచికే జరిగిస్తాడు. నమ్మకం మనలో ఉండాలి. చెప్పారు కదా, నమ్మకము విశ్వాసము, ఆ రెండుకి తేడా చెప్పారు పాస్టర్ గారు. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు ఆ విషయంలో. మరి పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు మరి తెలియజేస్తూ మిగిలిన ప్రకటన విధంగా ఉన్నాయి. మరి పాస్టర్ ట్రైనింగ్ ఎవరైనా అవ్వాలనుకుంటే, అంటే మన సంఘమే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాకినాడలో మరి మన బాప్టిస్ట్ సంఘాలకి కాకినాడ, హైదరాబాద్ బాప్టిస్ట్ పాస్టర్ గారు ట్రైనింగ్ అయ్యామంటే రెండే, కాకినాడ కానీ హైదరాబాద్. మనకి కాకినాడలో మరి థియలాజికల్ సెమినరీ ఉంది, BTH. అక్కడ ఎవరైనా ట్రైనింగ్ అవ్వాలంటే ఆ ప్రిన్సిపల్ గారు తెలియజేశారు. మరి ఎవరైనా ఉంటే తెలియజేయండి. దానికి 10వ తరగతి సరిపోతుంది క్వాలిఫికేషన్, 10వ తరగతి సరిపోతుంది. దాంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, వెంటనే అయిపోవాలన్నా ఉన్నాయి, తక్కువ సంవత్సరాల్లో ఉన్నాయి. అదే లేకపోతే 3 సంవత్సరాలు చదువుతాను అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ చదివినటువంటి సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ది. ఆ సర్టిఫికేట్ ఉంటే ఎక్కడైనా సరే బాప్టిస్ట్ చర్చిల్లో వాళ్ళకి పాస్టర్లుగా తర్ఫీదు పొందే అవకాశం కూడా ఇస్తారు. మీకు ఎవరైనా తెలిస్తే, ఎవరైనా ఆశపడితే తెలియజేయండి. ఆ డీటెయిల్స్ పాస్టర్ గారు కూడా ఇస్తారు మీకు. పాస్టర్ గారిని కలిస్తే క్లియర్గా ఆ కాకినాడ గురించి తెలియజేస్తారు. రెండవదిగా మరి మీటింగ్స్ చాలా రోజుల నుంచి
మనం ఈ సమ్మర్లో ఎక్కడ మీటింగ్స్ లేవు, వెళ్ళలేదు, పెట్టలేదు. కానీ చాపరలో ఈరోజు సాయంత్రం రేపు ఉన్నాయి. పీటర్ పాల్ గారు పెట్టారు, పాస్టర్ పీటర్ గారు పెట్టారు, మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఈరోజు సాయంత్రం ఉంది, రేపు ఉదయం ఉంది, సాయంత్రం ఉంది, అంతే, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మరి ఈరోజు అవ్వదు కానీ సాయంత్రం, మరి రేపు ఉదయం మరి ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళకి మరి సంఘం తీసుకెళ్తుంది, గమనించండి. రాజారావు గారు ఉన్నారు, తీసుకెళ్తారు ఆటో పైన. ఎవరైనా ఆశపడితే పెద్దలకు కాంటాక్ట్ చేయండి. అలా అయితే 10 గంటలకల్లా సిద్ధపడితే తీసుకెళ్తారు. అక్కడే భోజనాలు ఉంటాయి. మంచి స్పీకర్ కూడా వస్తూ ఉన్నారు, అక్కడ మంచి వాక్యం వినొచ్చు, మనకి దగ్గర. కాబట్టి దాని గురించి మనందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సంఘ విశ్వాసి రోజా, తను ఇటీవల ఆటో స్కిడ్ అయినట్టు నాకు తెలిసింది, నిన్న చిన్న గాయమైనట్టు తనకు అయింది పాదం దగ్గర. మరి రోజా గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి వర్షిప్ చేశారు సౌజన్య గారు. నిజంగా చూడండి, ఆ పరిస్థితి, తను నిలవబడలేనట్టు పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నిలబెట్టి, తనకున్న విశ్వాసం అలాంటిది. తన గురించి కూడా ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం వచ్చేలాగా డాక్టర్ సౌజన్య గారి గురించి కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి పాస్టమ్మ గారు వారి యొక్క బావగారు, అంటే పాస్టమ్మ గారు వాళ్ళ అక్క హస్బెండ్ ఇటీవల చనిపోయారు. పాస్టర్ గారు ఇందాక చెప్పారు కదా, తోడళ్ళు. మరి వాళ్ళ గురించి పాస్టర్ గారు వెళ్ళారు, అమ్మగారు. మరి వాళ్ళ గురించి కూడా మరి విడివబడిన కుటుంబాలు, బంధువులు, రక్త సంబంధికులు ఉన్నారు. చాలా పెద్ద ఫ్యామిలీ. మరి చిన్న వయసే, 59 సంవత్సరాలు. మరి నిజంగా లోకంలో సంఘటనలు చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. కాబట్టి అలాంటి కుటుంబానికి దేవుడు ఓదార్పు ఇవ్వాలని వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా చివరిగా మరి ఈ రోజుతో ఈ నెల అయిపోతుంది, ఆదివారం అయిపోయింది, జూన్. మరలా వచ్చే నెలలో నూతన నెల, జూలై నెల మొదటి ఆదివారం. కాబట్టి ప్రభు బల్ల ఉంటుంది, గమనించండి. వచ్చే ఆదివారం రాకపోయిన అందరికీ తెలియజేయండి, ప్రభు బల్ల ఉంటుంది. దాంట్లో అందరూ కూడా మరి పాల్గొవాలని. మరి దేవుని చిత్తమైతే ఆ రోజు సాయంత్రం ప్రార్థన చేయండి. సువార్తకు వెళ్ళాలని ఒక ఆశ ఉంది, చాలా రోజులైంది. మరి దాని గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో నారాయణమ్మ గారు ఉన్నారు, బోరగాం. చూడండి, తనకు కూడా మరి బాగలేదు, అయినప్పటికీ కూడా దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. అదే దాస్పురం నుంచి బిడ్డలు ఉన్నారు, గత వారం రాలేదు వాళ్ళు, లక్ష్మమ్మ, నారాయణమ్మ. వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నాం మీకోసం. నిజంగా చాలా సంతోషం. అంత దూరం నుంచి వాళ్ళ గురించి కూడా మన రాత్రి ప్రార్థన చేస్తాం కదా ఇంట్లో, అలాంటి వాళ్ళ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుచు. ఇంకా ఏదైనా ఉంటే మీకు తర్వాత వేరేగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి సంఘ అధ్యక్షులు ప్రియుల అనిల్ మాస్టర్ గారు ప్రకటించిన రీతిగా ప్రార్థించండి, పాల్గొనండి, సంఘ కార్యక్రమాల్లో దైవ దీవెనలు పొందండి. సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. మరి విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించాలి. దేవుని మాటను విశ్వసించాలి, ఆ మాటకు లోబడాలి. మరి ఆ విధంగా 2 విషయాల్లో అబ్రహాము గారు ముందున్నాడు. మరి మనకు మాదిరిగా విశ్వాసులందరికీ తండ్రిగా ఆయన ఎంచబడ్డాడు. మరి వారి జీవితంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. వాటిని బట్టి మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకునే క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో మన మధ్యలో ప్రియులు తండ్రి గారు కేజే భక్తవత్స గారు ఉన్నారు. మరి చాలా సంతోషం, వారు వచ్చి ముగింపు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. అనంతరం ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనమైన మా దేవ, ఇంతవరకు ఈ యొక్క మందిరంలో మేమందరం చేరి నీ నామమును ఘనపరచడానికి, ప్రార్థించడానికి, నీ వాక్యమును మాకు వినడానికి, నీ దాసుని ద్వారా చెప్పించబడడానికి, నీ కృపతో, నీ జ్ఞానముతో మమ్మల్ని నడిపించిన మా మంచి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దగ్గర మా ప్రభు ఈ జనాన్ని విశ్వాసము ద్వారా మేము ఏర్పరచబడి, నీ పిలుపునకు లోబడి, నువ్వు రమ్మన్న స్థలములో మేము బాప్తిస్మము తీసుకొని నీ సంఘ సభ్యులుగా, నీ రక్తము చేత కొనబడిన బిడ్డలుగా మమ్మల్ని చేసిన దేవా నీకు స్తోత్రాలు. దగ్గర మా స్వామి
అబ్రహాం గారి జీవితంలో విశ్వాసము మాత్రమే కాదు కానీ లోబడినాడు అన్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము విశ్వసిస్తూ ఉన్నాము కానీ నీ మాటకు మేము లోబడలేని దుస్థితిలో ఉంటూ ఉండగా నీ మాటల చేత మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు. నీకు లోబడి నీ మాటకు లోబడి మా ప్రభు మా జీవితంలో మేము ముందుకు కొనసాగడానికి కావలసిన స్థిరమైన మనస్సు మాకు అనుగ్రహించి స్థిరమైన విశ్వాసము మాకు దయచేసి బలమైన సంఘముగా బలమైన ఆత్మీయ బిడ్డలుగా ఎదగడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక స్థితిని మాకు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఇక ముందు కూడా ఆత్మీయతలో జనజనం అభివృద్ధి చెందగలిగే అవకాశాన్ని మాకు కల్పించండి. కృపల వెంబడి కృపలు అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రాలు. అలాగనే చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పనిచేస్తూ ఉన్న వారిని ప్రతి ఒక్కొక్క బిడ్డను మా ప్రభా నువ్వు కాపాడి సంరక్షిస్తూ నీ కృపలో ఎదిగింపజేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. మా గృహాలలో మేము ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని పెంపొందిస్తూ మా ప్రభు విశ్వాసం ఎదుగుతూ ఉండగా మాకు కావలసిన సహకారం అందిస్తూ సహాయం చేస్తున్న దేవానికి స్తోత్రాలు. ఈ విధముగా మా ప్రభ ఎవరెవరైతే ఏ ఆశ చేత నీ మందిరంలోనికి వచ్చి మోకరించి ప్రార్థించారో వారి ఆశలు ఏమైతే ఉన్నావో వాటిని నెరవేర్చండి, సఫలపరచండి దేవానికి స్తోత్రాలు. మా ప్రార్థనలను ఆలకించే దేవుడవు మా ప్రభ, నీ పేరే ప్రార్థనలు ఆలకించే వాళ్ళవు కనుక మేము చేస్తున్నటువంటి విన్నపములు నువ్వు ఆలకించి మాకు కావలసిన అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే కాపరి గారి సోదరుడు గారు నీ సన్నిధానం మనకు చేరి ఉంటూ ఉండగా ఆ కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారికి ఓదార్పును కలిగించిన దేవానికి స్తోత్రాలు. వారితో ఉన్నందుకు నీకు వందనాలు. వారికి నెమ్మది కలుగు చేసినందుకు నీకు వందనాలు. దగ్గర మా ప్రభు అలాగనే అనారోగ్యంతో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను బట్టి, చదువుతూ ఉన్న బిడ్డలను బట్టి, ఉద్యోగం చేస్తూ ఉన్న వారిని బట్టి, ఎవరెవరికైతే ఏ పొదువ ఉన్నదో, ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో, చింతిస్తూ ఉన్నారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము సంతోషముగా నిన్ను అంగీకరించినందుకు నీకు విశ్వసించినందుకు మా ప్రభు నువ్వు విడిచిపెట్టే దేవుడు కావు కనుక నీ యొక్క దక్షిణ హస్తమును మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మేలుతో నింపిన దేవా, ఇక ముందు కూడా అనేకమైనటువంటి మేలు మేము పొందుకోవడానికి నీ కటాక్షముల ద్వారా మేము పోషించబడడానికి నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ఆదరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధనను తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు తోడయండి. బాధలలో ఉన్న వారికి ఆదరణ ఇచ్చి, ఓదార్పునిచ్చి, బలహీనులుగా ఉన్న బలపరిచి, రానున్న నూతన మాసంలో ఆయన కొరకు బలవంతులుగా మార్చును గాక. ఆమేన్.